ఇది తల్లి ఇక్కడ న్యాయం. అంటే ఆ గుడి తరపున పోరాటానికి సరే అక్కడ ఉన్న బస్తీవాసులు మిమ్మల్ని పిలిచారో లేకపోతే అమ్మవారే పిలిపించుకున్నారో ఏం జరిగిందో కానీ మొత్తానికి ముందుండి మీరు పోరాడుతున్నారు. మీరు అన్నట్టు నిన్న మొన్న మిమ్మల్ని హౌస్ అరెస్ట్లు కూడా చేశారు ఆ గుడి విషయం. ఒకసారి ఏంటి వాళ్ళు పదే పదే చేస్తున్నారు. ఇప్పుడు మీరు అన్నారు అనుకోండి ఈ నిమిషంలో మేము ఎల్లుండి వెళ్ళి అమ్మవారికి అభిషేకం చేస్తున్నాం అన్నాం అనుకో, ఇప్పుడు మళ్ళీ 6 నెలలు వచ్చారు హౌస్ అరెస్ట్ చేస్తారు. తుమ్మితే దగ్గితే మీరు ఎవరైనా పెద్దమ్మ అని తుమ్మారు అనుకో, ఇలా అందరం వచ్చి తుమ్ముతామంటే మళ్ళీ హౌస్ అరెస్ట్ చేస్తారు. అది ఇప్పుడు అలా ఎందుకు అని అంటే నేను ప్రజల కోసం నిర్భయంగా నిలబడతాను, లాలూచి పడను, దేనికి అమ్ముడు పోను, నాకు వాటాలు ఉండవు, ఇవన్నీ వీళ్ళకి అర్థమైపోయింది. సో ముందు నన్ను అరెస్ట్ చేసేసి ప్రజల నుంచి నన్ను దూరంగా పెట్టేస్తే ప్రజలు బలహీనమైపోతారు అనుకుంటున్నారు. చాలా పొరపాటు తల్లి. నాకు ప్రజల శక్తి, ప్రజలకు నేను శక్తి. నన్ను తీసేస్తే ఇంకో మాధవిలత వస్తుంది, ఇంకో మాధవిలత వస్తుంది. మీరు ఏ రోజు అనుకోలేదు కదా ఒక మాధవిలత వస్తుంది అని. కాబట్టి ఎవరు ఆపగలరు? ఇంకో శక్తి అమ్మవారు తలుచుకుంటూ ఇంకో మాధవిలత ఎక్కడి నుంచో వస్తుంది. ఆ బస్తీలో నుంచి 100 మాధవిలతలు వస్తారు. అది మూర్ఖత్వం. నన్ను ఆపడం వల్ల ఏం జరగదు. అయితే ఇక్కడ ఇదే మాధవిలత గారు ఏదైతే జూబ్లీ బంజారా హిల్స్ పెద్దమ్మ గుడికి సంబంధించి ఇంత పోరాటం చేస్తున్నారో అదే ఓల్డ్ సిటీలో ఓవైసీకి సంబంధించిన కొన్ని కాలేజెస్ని హైదర్ వల్ల అన్ని కూలిస్తున్నారు కాబట్టి ఆ కాలేజీలు మాత్రం కూల్చట్లేదు అనే ఒక విమర్శ మీరు కూడా చేస్తున్నారు కదా. చాలా సార్లు చేశాను. పోరాటం చేయట్లేదు మీరు? పోరాటం అంటే ఏముంది? ఏ స్థాయిలో అయితే మీరు ఇక్కడ బంజారా హిల్స్ గుడి పోరాటం అంటే ఏమిటి? ప్రభుత్వం మీద ఎందుకు ఒత్తిడి తీసుకురావట్లేదు? ఓవైసీ గుళ్ళు కూల్చాల్సిందే అని చెప్పేసి, ఓవైసీ కాలేజీలు కూల్చాల్సిందే అని చెప్పి అలా తీసుకొచ్చాను. దాని మీద కూడా ఎందుకు తీసుకురాలేదు? దాని మీద కూడా తీసుకొని వచ్చాను. కానీ అక్కడ ఏమవుతుంది అని అంటే ఇప్పుడు ఒక గుడిని మీరు కూల్చినప్పుడు ఒక బస్తీవాసులకు ఏమవుతుంది అంటే వేల సంవత్సరాల నుంచి వస్తున్న మీ కఠోర నమ్మకాన్ని కూల్చినట్టు. ఆ ఆవేశానికి ఒక ఓవైసీ కాలేజీని కూల్చాలి అనే ఆవేశానికి వ్యత్యాసం ఉంటుంది. అర్థమైంది తల్లి. నేను ఒక్కదాన్ని వెళ్ళి రోడ్డు మీద ఓవైసీ కాలేజీ కూల్చు, ఓవైసీ కాలేజీ కూల్చు, ఓవైసీ కాలేజీ కూల్చు అని నేను అన్నాను అనుకో, ఓవైసీ కాలేజీ ఎవడు కూల్చడు. అదే ఒక 200 మంది 300 మంది వెళ్ళి కూర్చొని ధర్నా చేశామనుకో, అది ఒక ఉద్యమంగా మారుతుంది. ఓవైసీ కాలేజీని కూల్చాలి అని ఒక ఉద్యమంగా తీసుకొని వెళ్ళడానికి ప్రజలకి రోజు ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు ఉన్నాయంటే వాళ్ళకి ఆ కష్టాలను దాటుకొని బాధలను దాటుకొని అర్జెంట్ గా ఓవైసీ కాలేజీని కూల్చాన ఉద్యమానికి రోడ్డు మీద కూర్చొని పరిస్థితి ఈ రోజు తెలంగాణ ప్రజల్లో లేదమ్మా. దిస్ ఇస్ అ వెరీ బిగ్ పాయింట్ యూ షుడ్ నో. అదెందుకు తీసుకురాలేకపోతున్నారు మాధవిలత గారు అంటే అర్థం ఉందా తల్లి? నీ చెప్పి నీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నీకు పెన్షన్ రావట్లేదు, నువ్వు పెన్షన్ కోసం కొట్లాడతావా ఓవైసీ కాలేజీ గురించి కొట్లాడతావా? నీకు కదా నీకు నెత్తి మీద నీడ లేదు, నువ్వు నీడ కోసం కొట్లాడతావా ఓవైసీ కాలేజీ కోసం కొట్లాడతావా? అంటే ఈ ప్రభుత్వాలు పోరాడే శక్తి ఉన్న వ్యక్తులను ఓటర్లను ఎప్పుడు గుర్తుపెట్టుకో తల్లి. నిజంగా ఎవరు పోరాడే శక్తి ఎవరిలో ఉంది తెలుసా? ఎవరినైతే మనం బడుగు వర్గాలు అంటామో అసలు వాళ్లే తల్లి పోరాడేది, వాళ్లే యోధులు. కాబట్టి వాళ్ళని ఎదగనివ్వరు వీళ్ళు. ఇట్స్ అ సైకలాజికల్ స్కామ్. మానసికంగా తీసుకొచ్చి ఒక షడ్యంత్రం ఇది. వాడిని ఎప్పుడు బాధల్లో పెడతారు. ముస్లింలలో కూడా అదే చేస్తారు. ఎందుకు పస్మందాల కింద పెడతారు అనుకున్నారు మీరు? వాడికి చదువుని ఇవ్వకపోతే, వాడికి ఉద్యోగాన్ని ఇవ్వకపోతే, మతం అనే ఒత్తిడి కింద వాడిని తొక్కి పెడితే వాడు భయపడుతూ ఉంటాడు. ఆ భయపడేవాడు వాడికి కావలసినట్టు పనిచేస్తాడు. మన దగ్గర బడుగు వర్గాలు భయపడరు. పాపం వాళ్ళు ఎవరినైతే బడుగు వర్గంగా వదిలేశారో, ఆర్థికంగా బడుగు వర్గం కానీ, సామాజికంగా బడుగు వర్గం కానీ, నైతికంగా బడుగు వర్గం కానీ ఎవరినైతే మనం చేసేసామో వాళ్ళు ఎక్కడ బతుకుతుంటారు? చిన్న 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 బస్తీలలో బతుకుతారు. వాళ్ళకి అక్కడ తిండి ఉండదు, వాళ్ళకి ఉద్యోగాలు ఉండవు, వాళ్ళకి ఇండ్లు ఉండవు, వాళ్ళకు బడి ఉండదు. ఏమ్మా వాళ్ళ జీవితాలు చాలా భయంకరంగా ఉంటాయి, మురికి వాడల్లో ఉంటాయి. వాడు దాంతో పోరాడతాడా? అర్జెంటుగా వచ్చి కడుపు నిండిన వాహనంలాగా ఓవైసీ కాలేజీ కోసం పోరాడతాడా? చెప్పుతాను. ఈ రోజు నాయక్ బస్తీ ఫలక్నామాలో కేవలం 30 ఇండ్లు మా 250 ఇండ్లు కట్టి ఉన్నాయి వెనక ప్రధానమంత్రి ఆవాజ్ యోజన. ఇప్పటికీ ఇది నేను ఒక 200 సార్లు ఎలిగెత్తి అరిచాను, అయినా తేడా పడట్లేదు ఎవరికి. మొన్న ఎందుకు ఉద్యమం చేయట్లేదు అమ్మా అని ఫలక్నామా గురించి. ఇప్పుడు దీని గురించి నీ దగ్గర చెప్తున్నా, 100 సార్లు చెప్పా, కలెక్టర్ దగ్గరికి వెళ్ళా. కలెక్టర్ గారి గొప్పతనం ఏంటి అని అంటే 250 ఇళ్లు ఉన్నాయి.
10 ఏళ్ల క్రితం కట్టడం మొదలైంది. అంటే ప్రధానమంత్రి గారు వచ్చిన వెంటనే ఫండ్ వచ్చేసింది వీళ్ళకి. ఏం తల్లి 5 ఏళ్ళు పట్టింది కట్టడానికి. ఆ తర్వాత 5 ఏళ్ల నుంచి ఆ 250 ఇళ్లలో కేవలం 70 ఇండ్లే ఇచ్చారు. ఎవరి 70 ఇండ్లు? ఆ స్థానికంగా కూలగొడితే తప్ప కొన్ని ఇండ్లు కట్టలేకపోయారు. స్థానికంగా 70 ఇండ్లు కూలగొడితే ఆ 70 ఇండ్లు ఇచ్చారు. సో ఇంకా నీకు 250 నుంచి 70 ఇండ్లు వెళ్ళిపోతే నీకు మిగిలింది ఇంకా 130 ఇండ్లు. 130 ఇండ్ల కాదు, 50 తీసేసింది, 170 ఇండ్లు ఉన్నాయి. ఇంకా 170 ఇండ్లు ఉన్నాయి. 50, 60, 70, 180 ఇండ్లు ఉన్నాయి. 180 ఇళ్లలో ఆ పక్క వీధిలో ఉన్న లంబాడి వాళ్ళు ఎప్పటి ఇండ్లు వాళ్ళవి? ఎన్టీ రామారావు గారి కన్నా ముందు కట్టిన ఇండ్లంట. అది విరిగిపోయి తలల మీద పడుతుంటే తల పగిలి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి పక్కనే చిన్న రెంట్లకు తీసుకున్నారు. అసలు ఎకనామిక్ వీకర్ సెక్షన్ ఇట్లా ఫ్రీగా ఇచ్చే ఇండ్లలో ఉండేవాడు ఇంకో చోట రెంట్ ఇవ్వగలడా? ఈ పత్రం పట్టుకొని వెళ్ళి హరిచందన దాసరి గారు కలెక్టర్, స్త్రీయే మరి ఆవిడ, మరి ఆవిడ ఎటువంటి వర్గం నుంచి వచ్చింది? నన్నలో తిట్టుకోవచ్చు, ఈవిడ బ్రాహ్మణ ఆవిడ, ఈవిడికి బడుగు వర్గం నుంచి ఏం తెలుస్తుంది నన్ను తిట్టుకోండి, తల ఉంచుకుంటా కనీసం. ఆ కమ్యూనిటీ నుంచి వచ్చిన ఆవిడ. కానీ ఆవిడకి లేదా అమ్మ జాలి? నేనే కదా వెళ్ళింది. అమ్మ ఎస్సీలకు ఇళ్ళు లేవు తల్లి, వాళ్ళ ఎస్టీలకు ఇళ్ళు లేవు తల్లి, తల పగిలిపోతుందమ్మా అక్కడ వాళ్ళ నెత్తి మీద పడి. నేను కదా బతిమిలాడుతున్నాను వెళ్ళి, నా నియోజకవర్గం నుంచి వెళ్ళి బతిమిలాడాని. ఆవిడేం చేసింది అనుకున్నాం? ఆ తర్వాత అసలు ప్రజావాణి ఎత్తగొట్టేసింది ఆవిడ. అసలు అంత గొప్ప స్త్రీమూర్తి ఆవిడ. ఏం చెప్పను ఇంకా నేను ఆ మహాతల్లి గురించి? నేనేం చెప్పను. ప్రజావాణి ఎత్తగొట్టేసి వాట్సాప్ లో పంపించాలంట ప్రజావాణి. అంటే స్మార్ట్ ఫోన్ లేని వాడి పరిస్థితి ఏంటి? ఒక కూలీ నాలి చేసుకుని ఆడ మనిషి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉండదమ్మా, టైప్ చేయడం కూడా రాదమ్మా వాళ్ళకి, వాయిస్ రికార్డింగ్ కూడా ఇవ్వలేరు ఇప్పుడు, వాట్సాప్ ఉండదు కాబట్టి. ఎలా రావాలి ఇప్పుడు ప్రజావాణికి? అంటే వీళ్ళకు ప్రజావాణి మోజు తీరిపోయింది. ఎవరు రావాలి వీళ్ళకి ప్రజావాణిలో అంటే దయనీయంగా రోజు ఇలా అప్లికేషన్ ఫామ్స్ తీసుకొని అమ్మా 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 అయ్యా 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 అని బిచ్చమెత్తుకుంటారు చూడు. అలా వచ్చి అడుక్కొని మానసికంగా శారీరకంగా శక్తి లేని వాడు రావాలి. నాలాంటి వాళ్ళు వెళ్ళకూడదు. నాలాంటి వాళ్ళు వెళ్ళంగానే ప్రజావాణి దుకాణం బంద్ అయిపోయింది. ఏం చేయను ఇప్పుడు ఈ ప్రభుత్వంతో? నేను ఎలా పోరాడను? నేను ఇప్పుడు వీటిల కోసం పోరాడనా? వెళ్ళి అసదుద్దీన్ పెట్టిన ఫాతిమా కాలేజ్ ముందు కూర్చొని పోరాడనా? నేను దేనికి పోరాడను? దేనికి ఇవ్వను నా సమయం. మళ్ళీ ఎస్సీ బస్తీ మూసీ దగ్గర 3 గంటలు తిరిగా నేను, ఆ మురికివాడ మొత్తం. అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత నాకు ఇన్ఫెక్షన్ అటాక్ అయ్యి జ్వరం వచ్చింది. ఆ రోజు నాకు అర్థమైంది తల్లి ఆ జీవితాలు ఏమిటి అని. 3 గంటలు ఉంటేనే అలా ఉంటే అసలు ఏంటి వాళ్ళు మనుషులు కారా? వాళ్ళవి జీవితాలు కావా? ఆ ఓటు కాదా? ఏంటమ్మా వాళ్ళు అడిగింది? 2 బిల్డింగ్లు, ఒక్కొక్క ఇంట్లో 16 కుటుంబాలు, ఇంకో ఇంట్లో 16 కుటుంబాలు, మొత్తం 32 కుటుంబాలు అంతే. గాలి వస్తే ఇలా ఊగుతూ ఉంటుంది. ఏమడిగారు వాళ్ళు? 30 ఇళ్ళు, 32 ఇళ్ళు. నీకు అక్కడ 180 ఇళ్ళు ఉన్నాయా? ఆ పక్కన ఎస్టీ వాడకి ఒక 30 ఇళ్ళు, ఇవి 32. అప్పుడు కూడా 170 ఇళ్లలో నీకు ఇంకా 108 ఇళ్ళు ఉంటాయి కదా తల్లి. లక్షలు కోట్లు భూములు తినేస్తున్నారు. బడుగు వర్గానికి కట్టించిన ఇండ్లు కూడా తినేస్తే నేను ఎలా పోరాడాలి? పోరాటం అంటే ఏంటి? వాళ్ళ ఆఫీసుల చుట్టూ జీవితాంతం తిరగడమా? ఏం చెయ్యాలి నేను? నాకే ఒక డెడ్ ఎండ్ వస్తోంది ఇక్కడ. నాకే ఒక డెడ్ ఎండ్ వస్తోంది ఇక్కడ. వాడేం చేస్తాడు? ఇంకా ఎస్టీ వాడు ఏం చేస్తాడు? ఎకనామిక్ వీకర్ సెక్షన్ వాడు ఏం చేస్తాడు? అసలు వాళ్ళకి ఎలా పోరాడాలి తెలియదు వాళ్ళకి. ఆ పోరాటం తీసుకొని నేను వెళుతుంటే నాకే వాళ్ళు తలుపులు మూసేశారు. అక్కడ జిహెచ్ఎంసీకి లెటర్ రాస్తారు, జిహెచ్ఎంసీ వాడు ఇంకోటి రాస్తాడు, వాడు మళ్ళీ వీడికి రాస్తాడు, వీడు మళ్ళీ వాడికి రాస్తాడు. తిప్పేస్తారమ్మా ఆఫీసుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ. నువ్వు ధర్నా చేయడానికి లేదు, నువ్వు ధర్నా చేసి ఎత్తుకెళ్ళిపోతారు నిన్ను. రాజ్యాంగం ఎందుకు? ఏంటి దౌర్జన్యము?
ఇప్పుడు చెప్పండి మీరు, ఏంటి మానవీయతకు సొల్యూషన్ ఏంటి? పోరాటం నేను ఆపను, కానీ ఏది సొల్యూషన్? నాకు నేను రెడీగా ఉన్నాను, ఏ సొల్యూషన్ ఇస్తా సొల్యూషన్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఈ మధ్యలో ఈ ఫాతిమా కాలేజ్ గురించి నేను పోరాడనా? ఆ ఫాతిమా కాలేజ్ దేవుడరుగా ముందు మూసి పక్కన ఇల్లు కొట్టేశారు, వాళ్ళకి ఇప్పటిదాకా అందరికి ఇల్లు రాలేదు.